ఎప్పుడైనా అమావాస్య రాత్రి కాంక్రీట్ జంగిల్కు దూరంగా కరెంట్ లేని పల్లెటూరులో ఆకాశం వంక చూసారా? మినుకు మినుకుమని మెరిసిపోయే నక్షత్రాలతో ఆకాశం ఒక వజ్రాల గనిలా ధగధగలాడుతూ కనిపిస్తోంది. ఆ కోటాను కోట్ల తారల చమక్కులు మనల్ని అయోమయంలో పడేస్తాయి. అసలు ఈ విశ్వం ఎంత పెద్దది? దీనికి అంతం ఉందా? మనం ఎక్కడ ఉన్నాం అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని తొలుస్తూ ఉంటాయి కదా. నిజానికి మనం నివసించే ఈ భూమిపై నుంచి చూస్తే ఈ విశ్వం మన ఊహకందనంత పెద్దది. ఎంత పెద్దదో అంచనా కట్టలేనంత మహా అద్భుతంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వంలో వందలాది బిలియన్లు కాదంటే ట్రిలియన్ల సంఖ్యలో నక్షత్రాలున్నాయి. భూమి మీద ఉన్న మొత్తం ఇసుక రేణువుల కంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎక్కువట. ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. ఇలాంటి కోట్లాది నక్షత్రాలు గ్రహాలు కలిగిన ఒక పాలపుంత పేరే మిల్కీవే. ఇందులో ఒక చిన్నపాటి సౌర కుటుంబంలో ఒక మూలన ఉన్న గ్రహమే మన భూమి. ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ చెప్పినట్లు ఈ అనంత విశ్వంలో మన భూమి కేవలం ఒక చిన్న నీలం రంగు దుమ్ము రేణువు మాత్రమే. ప్రస్తుతం మనకు తెలిసిన మనం చూడగలిగే అబ్జర్వబుల్ యూనివర్స్ సుమారు 93 బిలియన్ కాంతి సంవత్సరాల వెడల్పు విస్తరించి ఉంది. కానీ అది మాత్రమే విశ్వం కాదు. ఆ అంచుకు అవతల ఏముంది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. రేపటి తరం అంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో జేమ్స్ వెబ్ లాంటి పవర్ఫుల్ టెలిస్కోప్లతో శోధిస్తే కొత్త సిద్ధాంతాలు పుట్టుకు రావచ్చు. విశ్వానికి అవతలి వైపు ఏముందో తెలిసే అవకాశం ఉండొచ్చు. కానీ అప్పుడు కూడా ఆ చివరను దాటుకుంటే ఆ పైన ఏముంది అన్న ప్రశ్న మళ్ళీ మనల్ని అయోమయంలో పడేస్తూ ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు స్పేస్ ఈజ్ ఇన్ఫినిటీ అని డిసైడ్ అయిపోయారు. అయితే ఈ అనంతమైన శూన్యంలో కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉందా? లేక మనలాంటి మనుషులు మనలాంటి జంతువులు ఉన్న మరో ప్రపంచం ఎక్కడో దాగి ఉందా అనే ఆలోచనే సమాంతర ప్రపంచం అనే ఫ్యాంటసీకి ప్రాణం పోసింది. మనలాగే ఆలోచించే మనలాగే కనిపించే డూప్లికేట్స్ ఎక్కడో ఉన్నారనే ఊహే ఒక థ్రిల్లింగ్ అనుభవం కదా. ఈ రోజు మన ఇండెప్త్ లో మన పార్లల్ వరల్డ్స్ గుర్తు విప్పే ప్రయత్నం చేద్దాం పదండి. ఏమో మనలాగే ఏదో ఒక గ్రహంపై అచ్చం మనలాంటి జీవితాల్ని గడుపుతున్న మరో నేను ఉన్నాడేమో అన్న ఆలోచన చాలా మందికి వస్తుంది కదా. ఆ ఊహే ఒక కిక్కిస్తోంది. దీని ఆధారంగానే హాలీవుడ్ లో మార్వెల్ సినిమాలు, స్టార్ ట్రెక్, డాక్టర్ హూ వంటి సిరీస్లు వచ్చి కోట్లు కొల్లగొట్టాయి. కానీ ఇది కేవలం సినిమా రైటర్ల ఊహేనా లేక దీని వెనుక సైన్స్ ఉందా అంటే క్వాంటమ్ మెకానిక్స్ అవుననే సమాధానం చెబుతోంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సుమారు 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం జరిగింది. ఒక చిన్న బిందువు నుండి క్షణంలో 1,00,000 వంతు కాలంలో పదార్థం శక్తి అన్ని దిశలకు విసిరివేయబడ్డాయి. అప్పటి నుంచి విశ్వం రబ్బర్ బెలూన్లా సాగుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంది. ఆ వెదజల్లబడిన పదార్థాల నుంచే గెలాక్సీలు, నక్షత్రాలు, మనం తయారయ్యాం. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థియరీ ప్రకారం చూస్తే ఈ విస్తరణ అన్ని చోట్ల ఒకేలా జరగలేదు. కొన్ని చోట్ల విస్తరణ ఆగిపోయి ఉండొచ్చు, మరికొన్ని చోట్ల ఇంకా జరుగుతూనే ఉండొచ్చు. దీనివల్ల విశ్వం ఒక పెద్ద సబ్బు నురగలా మారిందని, అందులో మన విశ్వం ఒక చిన్న బుడగ మాత్రమేనని, మన పక్కనే ఇలాంటి బబుల్ యూనివర్స్ కోకొలలుగా ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. దీన్నే మల్టీవర్స్ అంటారు. ఒక బుడగలో ఫిజిక్స్ రూల్స్ ఒకేలా ఉంటే పక్క బుడగలో మరొకలా ఉండొచ్చు. అంటే అక్కడ కాలం వెనక్కి నడవచ్చు లేదా మనుషులు గాలిలో ఎగరొచ్చు. ఇంకా లోతుగా వెళ్తే క్వాంటమ్ ఫిజిక్స్ లో షాడ్రింజర్ క్వాట్ అనే ప్రయోగం ఉంది. ఒక బాక్స్ లో పిల్లి బతికి ఉండొచ్చు లేదా చనిపోయి కూడా ఉండొచ్చు. బాక్స్ తెరిచే వరకు 2 అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం తీసుకునే ప్రతి నిర్ణయం విశ్వాన్ని 2గా చీల్చుతూ ఉంటుందట. ఉదాహరణకి ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్లారు, మరో పార్లల్ వరల్డ్ లో మీరు ఆఫీస్కి వెళ్ళకపోయి ఉండొచ్చు. అలా ప్రతి క్షణం కొత్త ప్రపంచాలు పుట్టుకొస్తూనే ఉంటాయట. మనకు అప్పుడప్పుడు కలిగే డెజావు అంటే ఇది వరకే ఒక సంఘటనను చూసినట్టు అనిపించడం కూడా ఈ పార్లల్ వరల్డ్స్ గ్లిచ్ ఏమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతంత దూరాలు మనం ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రయాణించలేకపోవచ్చు, కానీ గణితం ప్రకారం అవి ఉన్నాయన్నది మాత్రం కాదనలేని సత్యం. మనిషి జీవితకాలం ఈ అనంతమైన దూరాలను ఛేదించడానికి ఏమాత్రం సరిపోదు. మనం గరిష్టంగా 100 సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ మన పక్కన ఉన్న నక్షత్రానికి వెళ్లాలన్నా వేల సంవత్సరాలు పడుతోంది. అలాగని మనిషి ఆగిపోలేదు. మన ఉనికిని విశ్వానికి చాటి చెప్పడానికి అమెరికా నాసా సంస్థ 1977లో వాయేజర్ అనే స్పేస్ ప్రోబ్ ను పంపించింది. ఇవి మానవాళి పంపిన దూతలు. వీటిలో ఒక గోల్డెన్ రికార్డ్ అమర్చారు. ఇందులో భూమి మీద వినిపించే శబ్దాలు, తెలుగుతో సహా వివిధ భాషల్లో పలకరింపులు, మనుషుల ఫోటోలు, డిఎన్ఏ మ్యాప్లు కూడా ఉన్నాయి. ఎప్పటికైనా ఏలియన్స్ దీన్ని చూసి మనల్ని గుర్తిస్తారని ఒక ఆశ కారణంగా ఇలా చేశారు.
ప్రస్తుతం ఈ వాయేజర్లు మన సౌర కుటుంబాన్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి, అంటే నక్షత్రాల మధ్య ఉన్న శూన్యంలోకి ప్రవేశించాయి. ఇవి మానవుడు నిర్మించిన వస్తువుల్లో అత్యంత దూరంగా వెళ్ళినవి. కానీ అక్కడి నుంచి సిగ్నల్స్ మనకు రావడానికి 20 గంటలకు పైగా సమయం పడుతుందిట. దూరం పెరిగిన కొద్దీ సంబంధాలు క్షీణిస్తాయి. వాటిలో ఉన్న బ్యాటరీలు ఇంకో 5-6 ఏళ్లలో చనిపోవచ్చు. ఆ తర్వాత అవి అనాథల్లా అనంత విశ్వంలో తేలియాడుతూనే ఉంటాయి. మరో నక్షత్ర వ్యవస్థను చేరడానికి వీటికి ఇంకా 40,000 సంవత్సరాలు పడుతుందని అంచనా. అయితే అటువైపున మనలాంటి బుద్ధిజీవులు ఉండి ఉంటే వారు మన రేడియో సిగ్నల్స్ ను ఎప్పుడో పసిగట్టి ఉండాలి కదా. 1977లో మనకు అంతరిక్షం నుంచి ఒక వింత సిగ్నల్ వచ్చింది. దాన్ని వావ్ సిగ్నల్ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటికీ మిస్టరీనే. ఒకవేళ వారు మనకు హలో చెప్పినా ఆ మెసేజ్ మనకు చేరేసరికి కొన్ని వందల ఏళ్లు పడుతోంది. మనం రిప్లై ఇస్తే అది వారికి చేరేసరికి మనమే ఉండకపోవచ్చు. అనంతమైన దూరాల వల్ల ఈ లాగింగ్ తప్పనిసరి అవుతోంది. మీకు తెలుసా, మనం రోజు చూసే సూర్యుడు మనం చూసే సమయానికి అక్కడ ఉండడు. సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతోంది. అంటే మనం చూస్తున్నది 8 నిమిషాల క్రితం నాటి సూర్యుడిని అన్నమాట. ఒకవేళ సడన్ గా సూర్యుడు మాయమైపోతే ఆ విషయం మనకు 8 నిమిషాల తర్వాతే తెలుస్తోంది. సొంత సూర్యుడి విషయంలోనే ఇంత టైం లాగ్ ఉంటే కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీల పరిస్థితి ఏంటి? మనం ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు చాలా వరకు ఇప్పుడు అక్కడ లేకపోవచ్చు. అవి ఎప్పుడో పేలిపోయి కూడా ఉండొచ్చు. మనం చూస్తున్నది వాటి గతాన్ని మాత్రమే. ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా అన్న ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉంటుంది కదా. దానికి ఇంకా సమాధానం దొరకలేదు. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అందులో ప్రధానమైనది 2017లో జరిగింది. మన సౌర కుటుంబం బయట నుంచి ఒక వింత వస్తువు మన వైపు దూసుకొచ్చింది. దానికి శాస్త్రవేత్తలు ఒమువామువా అనే పేరు పెట్టారు. ఇది సాధారణ ఉల్కలా లేదు. పొడవుగా సిగార్ ఆకారంలో ఎర్రటి రంగులో ఉంది. అంతకంటే విచిత్రం ఏంటంటే అది ప్రయాణించిన తీరు. సాధారణంగా తోకచుక్కులు సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు వేడికి కరిగి తోకను ఏర్పరుస్తాయి. దాంతో వేగం పెరుగుతోంది. కానీ దీనికి తోక లేదు, గ్యాస్ లేదు. అయినా సరే సూర్యుడికి దాటాక అది అనూహ్యంగా వేగాన్ని పెంచుకుంది. గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ గ్రావిటీని కూడా ధిక్కరిస్తూ మలుపులు తిరిగింది. ఇది చూసి ఖగోళ శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏవి లోబ్ అయితే ఒక సంచలన వాదన తెచ్చారు. ఓమువామువా అనేది రాయి కాదు, అది ఏలియన్స్ పంపిన ఒక స్పేస్ క్రాఫ్ట్. అది సౌరశక్తితో పనిచేసే ఏలియన్ టెక్నాలజీ అని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ తర్వాత కూడా మరో 2 ఇలాంటివే వచ్చాయి. వాటిలో మూడవది అయిన 3i అట్లాస్ ప్రస్తుతం భూమికి సమీపంగా చిత్ర విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శిస్తూ తిరిగి రాని లోకాలకు దూసుకుపోతుందని చెబుతున్నారు. నిజానికి ఈ 3 మన భూమిని స్కాన్ చేయడానికి విశ్వాంతరాల నుంచి బుద్ధిజీవులు పంపిన స్పేస్ క్రాఫ్ట్లేనని చెబుతున్నారు. మన భూమి గురించి, మన గురించి సమాచారాన్ని సేకరించి వెళ్లిపోయారని, బహుశా మనతో కమ్యూనికేట్ చేయడానికి కొన్ని పరికరాలను ఇక్కడికి వదిలి వెళ్ళుంటారని కూడా ఊహాగానాలున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఏలియన్స్ మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నారని అనుకోవచ్చు. పార్లల్ వర్డ్స్ లో ఉన్నవారు మనల్ని గమనిస్తూ ఉండొచ్చు. స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు ఏలియన్స్ తో పరిచయం ప్రమాదకరం, కొలంబస్ అమెరికాను ఆక్రమించినట్లు వారు మనల్ని ఆక్రమించుకోవచ్చు అని హెచ్చరించారు. ఏది ఏమైనా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు విశ్వం లోతుల్లోకి చూస్తోంది. వేరే గ్రహాల మీద జీవం ఆనవాళ్లు వెతుకుతోంది. ఆ అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమైతే ఇంత పెద్ద స్థలం వేస్ట్ అయినట్లే కదా. ఏదో ఒక రోజు ఆ మరో ప్రపంచం తలుపులు తెరుచుకుంటాయేమో, వేచి చూడాలి.